ఇండియాలో ఒక మాట చాలా ఫేమస్, భూమి కొంటే ఎప్పుడూ నష్టం ఉండదు అని. ఇంకో మాట కూడా ఫేమస్, స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అని. అందుకే చాలామంది లైఫ్ లాంగ్ ఈఎంఐ కట్టైన హౌస్ లేదా ప్లాట్ కొంటారు. కానీ ఒక 25 years తర్వాత చూసుకుంటే ఎవరు ఎక్కువ వెల్త్ క్రియేట్ చేస్తారు? హౌస్ ఆర్ ప్లాట్ కొన్న వాళ్ళ, లేక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో సిట్ చేసిన వాళ్ళ? మనం మ్యాథ్స్ మాట్లాడుకుంటే ఒక 2 ఫ్రెండ్స్ని ఇమాజిన్ చేయండి, రమేష్ అండ్ సురేష్. ఇద్దరి దగ్గర 50 lakhs ఉంది. రమేష్ ఆ 50 lakhsతో ఒక ప్లాట్ కొన్నాడు. సురేష్ ఆ 50 lakhs తీసుకెళ్ళి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాడు. 25 years తర్వాత ఎవరు ఎంత సంపద సృష్టించారో తెలుసా మీకు? మనకు రియల్ ఎస్టేట్లో కనిపించేది ఒకటే. 50 lakhs ప్లాట్ 25 years తర్వాత 2 crores అయింది. 4 times పెరిగింది అంటారు అందరూ. కానీ ఎవరు లెక్క పెట్టని హిడెన్ కాస్ట్ చాలా ఉంటాయి. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, బ్రోకరేజ్, మెయింటెనెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్, లీగల్ ఎక్స్పెన్సెస్. సరౌండింగ్స్ డెవలప్ అవ్వకపోతే దాని వాల్యూ పెరగకపోవచ్చు. అమ్మాలంటే వెంటనే అమ్మలేరు. బయర్ దొరికేంత వరకు వేచి ఉండాలి. దీన్నే లిక్విడిటీ రిస్క్ అంటారు. ఇప్పుడు అదే 50 lakhs ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు అని అనుకుందాం. ఇండియన్ మార్కెట్ కొన్ని డెకేడ్స్ నుంచి లాంగ్ టర్మ్లో 12 to 15% వరకు CAGR ఇచ్చింది. అదే రేట్ కంటిన్యూ అయితే దిస్ 50 lakhs ఆఫ్టర్ 25 years 8 to 16 crores వరకు అయ్యే అవకాశం ఉంది. హ్యూజ్ రిటర్న్స్ కదా. కానీ ఇది నిజం. మార్కెట్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ లాంగ్ టర్మ్లో సమయం గడిచే కొద్దీ కాంపౌండింగ్ తన మ్యాజిక్ చూపిస్తుంది. మనం చేసే బిగ్ మిస్టేక్ ఏంటంటే మనం రియల్ ఎస్టేట్ రిటర్న్స్ను ఫైనల్ ప్రైస్తో పోలుస్తాం, కానీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ను డైలీ అబ్జర్వ్ చేస్తాం. అందుకే భయం. ఒకటి రోజు కనిపిస్తుంది, ఇంకోటి 20 years తర్వాత మాత్రమే కనిపిస్తుంది. ఇల్లు అనేది ఒక అవసరం, ఇన్వెస్ట్మెంట్ కాదు. మీరు కొనుగోలు చేసే ఇల్లు మీ జీవితానికి మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఇస్తుంది. కానీ వెల్త్ క్రియేషన్కి మాత్రం అది ప్రతి సర్కమ్స్టాన్స్లోనూ ఉత్తమమైన అసెట్ కాదు. ఒక వ్యక్తి 1 కోటి రూపాయల విలువైన ఇల్లు కొన్నాడు. ఇంకొక వ్యక్తి 25 lakhs డౌన్ పేమెంట్ ఇచ్చి మిగతా అమౌంట్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టి జాగ్రత్తగా ఈఎంఐ ప్లాన్ చేశాడు. 25 years తర్వాత అతని దగ్గర ఇల్లు కూడా ఉండొచ్చు, కానీ క్రోర్స్ వర్త్ మ్యూచువల్ ఫండ్ కార్పస్ కూడా ఉంది. ఇది ఫైనాన్షియల్ ప్లానింగ్. ధనవంతులు ఒకే అసెట్ మీద డబ్బు పెట్టరు, వాళ్ళు డైవర్సిఫై చేస్తారు. రియల్ ఎస్టేట్, ఈక్విటీ, గోల్డ్, డెట్, క్యాష్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తారు. ఎందుకంటే వెల్త్ అంటే సింగిల్ ప్రాపర్టీ కాదు, మల్టిపుల్ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ అసెట్స్. మన దేశంలో చాలామంది అంటారు నా ప్లాట్ 10 times పెరిగింది అంటారు. కానీ ఈ 25 yearsలో ఇన్ఫ్లేషన్ ఎంత పెరిగింది, ఆపర్చునిటీ కాస్ట్ ఎంత, ఆ డబ్బు ఇంకెక్కడైనా పెట్టుంటే ఇంకెంత పెరిగి ఉండేది, ఈ లెక్కలు ఎవరు వేయరు. ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏం చెప్తుంది అంటే ముందుగా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తర్వాత మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేయాలి, రిటైర్మెంట్ ప్లానింగ్ చేయాలి, తర్వాత మన అవసరానికి సరిపోయే హౌస్ తీసుకోవాలి. ఆ తర్వాత కూడా మన దగ్గర ఎక్స్ట్రా మనీ ఉంటే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ తీసుకోవాలి. ఇల్లు మనకి జీవించడానికి అవసరం, కానీ వెల్త్ క్రియేషన్ కోసం కాంపౌండింగ్ అవసరం. రియల్ ఎస్టేట్ని ప్రేమించండి, కానీ మ్యాథ్స్ మాత్రం మర్చిపోవద్దు. మనం ఎమోషన్తో కొన్న ఆస్తి మనకు సంపద సృష్టించకపోవచ్చు, కానీ క్యాలిక్యులేషన్తో చేసిన ఇన్వెస్ట్మెంట్ జనరేషనల్ వెల్త్ క్రియేట్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వెల్త్ క్రియేషన్ ఐడియాస్ గురించి తెలుగు స్టాక్ స్కూల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.